బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఒడిశాలో కురిసిన వర్షాలతో భారీగా వరద నాగావళి, వంశధార నదులను ముంచెత్తుతోంది. 2 రోజులుగా ఉప్పొంగుతోన్న నాగావళి కొంత శాంతించగా వంశధారకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇంకా శ్రీకాకుళం వరద గుప్పెట్నే ఉంది. 2 రోజులుగా నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా వంశధారకు వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, వాతావరణ శాఖ ఏం చెబుతోంది? తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాలు ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది? ఉత్తరాంధ్రను అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద చాలా స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. అలాగే దక్షిణ కోస్తాతో పాటు తెలంగాణ రీజియన్లోని పలు చోట్ల మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా వానలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సగటున 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలోని అత్యంత కీలకమైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వరద ముంపు కొనసాగుతోంది. ప్రస్తుతం నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. ఇక గొట్టం బ్యారేజ్ లో ఇప్పటికీ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపుగా 43,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఎన్నోనే ఉన్న జలమూరుతో పాటుగా అనేక మండలాల ప్రజలను అప్రమత్తంగా ఉండమని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే పాల్గొండ అటు శ్రీకాకుళంలో కూడా వాటిని స్టాండ్ బైలో పెట్టారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే వీటిని కూడా అక్కడికి మూవ్ చేయడానికి అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. రిషి, రైట్ రవి, థ్యాంక్ యూ. రెండు రోజులుగా హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. నగరం మొత్తం వర్షానికి తడిసి ముద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి ఈ రోజు వాయుగుండంగా మారనుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం తోడు కావడంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. సిటీలో ప్రస్తుత పరిస్థితి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, హైదరాబాద్ లో దాదాపు 15-16 గంటలుగా కురుస్తున్న వర్షానికి నగరంలో పరిస్థితి ఎలా ఉంది? నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమైనటువంటి వర్షం ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో 48 గంటల పాటు కూడా హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం తెలుస్తుంది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతున్నటువంటి వర్షం మూలంగా చాలా చోట్ల నీళ్లు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు వెళ్లాయి. అయితే భారీ వర్షం లేకపోవడం కొద్దిగా అధికారులకు గాను ప్రభుత్వానికి కూడా కొద్దిగా సంతృప్తినిచ్చే విషయంగా చెప్పుకోవచ్చు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో, ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురియడంతో బస్తీల్లో చాలా చోట్ల నీరు చేరుకున్నాయి. రోడ్ల పైన కూడా దాదాపు 110 లాగింగ్ పాయింట్స్ లో వాటర్ చేరుకోవడం మూలంగా కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం కూకట్పల్లి నుంచి దాదాపు అమీర్పేట వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే ఎల్బీ నగర్ తో పాటు ఆ ఏరియాలో ఉన్నటువంటి హైవే ప్రాంతం అంతా కూడా భారీగా వర్షంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు అత్యధికంగా దాదాపు మౌలాలీలో 7.5 మిల్లీమీటర్ల మేర వర్షం పడింది నిన్న రాత్రి నుంచి. నిన్న లెక్కల ప్రకారం వరకు అయితే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా 5 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి కొనసాగుతున్నటువంటి వర్షం ప్రకారం అయితే మౌలాలీలో అధికంగా 7.5 మిల్లీమీటర్లు, మల్కాజ్గిరిలో 5 మిల్లీమీటర్ల మేర కూడా రికార్డ్స్ నమోదైనట్టుగా ఉంది. అయితే
అత్యధికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సిటీ వ్యాప్తంగా కూడా ఒకసారిగా వాహనాలు, ఎందుకంటే గత 3 రోజులుగా సెలవులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజాము నుంచి కూడా వాహనాలు అధికంగా రోడ్లపైకి రావడంతో ఈ యొక్క ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. మరొక వైపు హుస్సేన్ సాగర్ లో కూడా భారీగా వర్షపు నీరు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి కూడా వర్షం ఎక్కువగా పడడంతో అక్కడి నుంచి కూడా ఫ్లో అధికంగా ఉంది. దాదాపు 1200 క్యూసెక్ల మేర వాటర్ ఫ్లో హుస్సేన్ సాగర్ లో చేరుకుంటుంది. కానీ అవుట్ ఫ్లో కేవలం 300 క్యూసెక్లు మాత్రమే ఉండడంతో ఏ క్షణమైనా కానీ FTL పరిధి మించే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో 48 గంటల పాటు కూడా భారీ వర్షాలు నమోదైతే హుస్సేన్ సాగర్ లో నీరు చేరితే మాత్రం కొద్దిగా డేంజరస్ గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అత్యధికంగా బస్తీల్లోనే ఈ వర్షం యొక్క ప్రభావం ఉందని చెప్పవచ్చు. ట్రాఫిక్ జామ్ ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది చెప్పవచ్చు రిషి. థ్యాంక్ యూ.